వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. చింతపల్లి మండల ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ సి నారాయణ. గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలన్న కలెక్టర్. గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐటియుసి కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్. బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగిన దాడికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ప్రజావాణి సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలని మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి సిబ్బందికి తగు సూచనలు చేసిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నల్గొండ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. ప్రజల నుండి వినతులను స్వీకరించిన అధికారులు. నెట్ పరీక్షలలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపట్టాలి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు. విద్యార్థులు ఎన్ఎస్యుఐ బలోపేతంలో పాటు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. శ్రీ శంకర గోశాల మరియు శ్రీ ప్రహ్లాద వరదలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాల ముగింపు. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. పేద విద్యార్థులకు అండగా ఆసరా స్వచ్ఛంద సేవ ఉంటుందన్న సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ. బొట్టుగూడ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా బొమ్మపాల గిరిబాబు హర్ష వ్యక్తం చేసిన పలువురు క్రీడాభిమానులు. నూతన ఎస్పీ శరత్ చంద్ర పవార్ని సన్మానించిన జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎంఈఓకి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంతుల శంకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చిన ఏఐకేఎంకేఎస్ జాతీయ నాయకులు ప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. నేను కీర్తన చిత్రం సీతాకోకై ఎగిరింది మనసే సాంగ్కు సోషల్ మీడియాలో సూపర్ స్పందన. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్న చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమట రమేష్ బాబు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజావాణిపై మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి సిబ్బందికి నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తగు సూచనలు చేశారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్వీకరించారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన నల్గొండ కలెక్టర్ సి నారాయణ రెడ్డి హాజరై ప్రజావాణిపై మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలని, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవాలని, నిబంధనలు తెలిసి ఉండాలని, త్వరితగతిన పరిష్కరించే వాటిని వెంటనే పరిష్కరించాలని, వెంటనే పరిష్కరించలేని ఫిర్యాదుల గురించి స్పష్టంగా ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, ఏ కారణం చేతనైనా ఫిర్యాదును తిరస్కరిస్తే వాటికి స్పష్టమైన కారణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సమస్య అయినా మండల మరియు గ్రామ స్థాయిలో పరిష్కారం కావాలని, పనులు ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామం మొత్తానికి నాయకత్వం వహించాలని, నిత్యము శానిటేషన్, త్రాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రజా సమస్యల కొరకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కానట్లయితే వెంటనే సస్పెండ్ చేస్తామని, ప్రతి ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియా అందరినీ కలుపుకుపోవాలని, బాధ్యతతో అంకితాభావంతో పనిచేయాలని, మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని, ప్రజావాణి ఫిర్యాదులపై ఎక్కువ దృష్టి సారించాలని, ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ శ్రీనివాస్,
ఎంపీపీ శ్వేతా రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, తహసీల్దార్ దేవాసింగ్, నాంపల్లి మండల వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏ ప్రాబ్లం ఏ డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా ఉంది, దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ నేనే ఫాలో అప్ చేస్తూ దానికి సొల్యూషన్ అనేది ఇస్తాను. సమస్య తీసుకుంటే పారిపోదు. చాలా చేసుకుంటే వాస్తవాలే గ్రామ పంచాయతీ కూడా భయపడతారు. గ్రామ పంచాయతీ ఎవరో చేయమంటారు. సర్వే కోసం రాస్తాము. సర్వేయర్ వచ్చి దుద్దుంటే కానీ అప్పుడు పట్ట కోసం పెట్టాము. పెన్షన్స్ ఉంది. పెన్షన్ చూసాం కొన్ని చోట్ల. పెన్షన్ దగ్గర ఒక్కో చోట పాపం ముసలు వచ్చి ఎండ వినబడతారు, లైన్ పడతారు. లేదు కొద్దిగా దాన్ని ప్రాపర్ ప్లాన్ చేసుకోవచ్చు. విలేజ్లో ఒక 150 మంది ఉంది. ఫస్ట్ ఇన్కమ్ చేయాలి. ఈ 50 మంది ఫస్ట్ రోజు ఇస్తాను, ఈ 50 మంది సెకండ్ రోజు ఇస్తాను, ఈ 50 మంది థర్డ్ రోజు ఇస్తాను. ప్లాన్ వెళ్ళొచ్చు. సిటీకి ఏరియా ఎండలో కాకుండా మంచిగా మంచి ప్లేస్ పెట్టుకోవచ్చు. అంటే చేసేదాన్నే కొద్దిగా మనం ఇంటర్వెన్షన్ పెడితే దాన్ని ఇంకా బెటర్గా చేయొచ్చు. ప్రతి దాంట్లో అదే ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఇలా చేస్తుంది, దాన్ని ఏ విధంగా స్టెప్ చేయొచ్చు, ఏ విధంగా ఇంకా బెటర్గా చేయొచ్చు. ప్రతి వరకు ఆలోచించాలి. ప్రతి వరకు తప్పకుండా వదిలిపెట్టాలి. సో అంటే మీడియా రోల్ అనేది తప్పకుండా ఆఫీసర్లు మీడియా కలిసి సపోర్టివ్గా ఉండాలి. సపోర్టివ్గా ముందుకు పనిచేసుకోవాలి. అల్టిమేట్గా ఏంటి, ప్రజలకు బయలుదేరాలి. మీరు పనిచేసే వాళ్ళ కోసమే, వాళ్ళు పనిచేసే వాళ్ళ కోసం, ఇద్దరు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకెళ్ళాలి. అంటే ఒక మంచి పాలసీ వాతావరణం ఇద్దరు కలిసి పనిచేయడం ముందుకెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనము ప్రజావాణి కార్యక్రమం పైన జిల్లా కలెక్టర్ గారితో ఉన్నాము. సార్ వారి మాటలు తెలుస్తున్నాము. ఏ విధంగా ఉందో ప్రజావాణి కార్యక్రమం మండల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తుంది. నల్గొండ జిల్లాలో మాకు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్లో చాలా వరకు లేకపోవడం వల్ల మోడల్ పోతుంది. కాబట్టి మనకు నల్గొండలో పార్లమెంటు ఎక్కువగా గవర్నమెంట్ అందులో భాగంగా ఇంకా ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటిని కూడా గ్రామ స్థాయిలో ప్రాబ్లం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో చేయడం తీసుకొని అందరూ కూడా మళ్ళీ ఏదో ఒకరు ప్రాబ్లం ఇంప్లిమెంట్ విధంగా ఉండడానికి, అదేవిధంగా దేశంలో వచ్చే సమస్యలను ఇక్కడక్కడే అంటే వీలైన వరకు గ్రామ స్థాయి లేదా మండల స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా చేస్తున్న ఈ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మీకు కావాల్సిన ఈ సమస్య ఏదో ఆ సమస్య నుంచి ప్రాపర్ అప్లికేషన్, దాంతో పాటుగా మీ దగ్గర ఎవిడెన్సెస్ అంటే ఏదైనా సరే గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వాలంటే తప్పకుండా వాటికి ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ ఉండాలి. కాబట్టి మీరు ఇచ్చే పిటిషన్కు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో పాటుగా వాటిని జత చేసి అప్లికేషన్ మండల స్థాయిలో సబ్మిట్ చేస్తే మండల స్థాయిలో ఉన్న అధికారులు ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకొని ఓవరాల్గా వాళ్ళు చేయగలుగుతారా లేదా అనే విషయాన్ని అప్పుడే చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ల్యాండ్ సంబంధించి కొద్దిగా రికార్డు వెరిఫై చేయాల్సిన కొంత సమస్య కూడా వాటిని కూడా వెరిఫై చేసి వారికి ఆ పని చేయగలుగుతామా లేదా విషయాన్ని చెప్పే విధంగా మండల స్థాయి టీం ముందుకు పెడతాము. దీంట్లో తప్పకుండా 15 రోజుల్లో ఆ సమస్య పరిష్కరించే విధంగా, పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం అంటే ఏ రూట్ ప్రకారంగా అది అడ్డం వస్తుంది అనేది క్లియర్గా చెప్పే విధంగా వారికి ఎండాల్మెంట్ ఇచ్చే విధంగా కూడా చర్య తీసుకుందాం. కాబట్టి అప్పుడు ఒక అప్లికేట్ తనకు ఆ సమస్యను అర్థించడానికి కోర్టుకు వెళ్ళాలన్నా ఇక్కడ కూడా అర్థమవుతుంది. సో మండల స్థాయిలో వీలైనంత వరకు ప్రజల యొక్క సమస్యలు ఇక్కడే పరిష్కారం అయ్యే విధంగా జిల్లా వరకు రాకుండా మండల స్థాయిలోనే వాటిని పరిష్కరించి వాటికి ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన కార్యక్రమాన్ని అదేవిధంగా
ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 80 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 80 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. భూ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాల, ఫైనాన్స్ సమస్యలపైన ఈరోజు ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారుడికి భరోసా, నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీల వేతనాలు 18,000కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని, ఇతర హామీలు అమలు చేయాలని ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే 18,000 వేతనం చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు, హెల్పర్స్కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా పనిచేస్తున్నా నేటికి గౌరవ వేతనం పొందుతూ వెట్టి చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు, కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శాంతకుమారి, కోట్ల శోభ, శాంతాబాయి, సాయి సుజిత, బి రాణి, అన్నపూర్ణ, ప్రభావతి, అంజలి, రమణ, వనజ, విజయ, సరిత, దస్లి, జగదీశ్వరి, పద్మావతి, సునీత, కేదారి, స్వప్న, బక్కమ్మ, తారక, జయంతి, జంగమ్మ, జ్యోతి, ప్రమిళ, అరుణ, విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డిబాయ్, ఏఐటీసీ డివిజన్ కార్యదర్శి విశ్వనాథుల లెలిన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో, ఐసిడిఎస్ పీడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న జిల్లా అధ్యక్షులు వంగూరి రాకిని మరియు యువ మోర్చా నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి 2 టౌన్కు తరలించడం జరిగింది. దానికి నిరసనగా యువ మోర్చా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి బైఠాయించి వారిని వెంటనే విడుదల చేయాలని బస్టాండ్ వద్ద గల సుభాష్ రోడ్ విగ్రహం వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరు రాకి ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని నాంపల్లి టీఎస్పీఎస్సీ వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం చేయడానికి వెళ్తున్న జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీని మరియు యువ మోర్చా నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి 2 టౌన్కు తరలించడం జరిగింది.
దానికి నిరసనగా యువమోర్చా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి బైఠాయించి వారిని వెంటనే విడుదల చేయాలని బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాలలో మెయిన్స్కు 1:100 క్వాలిఫై చేయాలి మరియు గ్రూప్ 2, 3 ఉద్యోగాలలో అదనంగా పోస్టు పెంచాలి. అదేవిధంగా 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించాలి మరియు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిరుద్యోగులకి బంగారు భవిష్యత్తు ఉంటుందనుకుంటే గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయం, జిల్లాల పేర్లు, ఎమ్మెల్యేల జీతాలు మార్పు చెందుతున్నాయి. కానీ ఉద్యమాలు చేసి రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన నిరుద్యోగులకు ఎలాంటి జీవితంలో మారింది లేదు. నోటిఫికేషన్ లేక వయస్సు పరిమితిని కోల్పోతూ మనో ఆవేదనకు గురి అవుతున్నారు. దానితో రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేవైఎం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బీజేవైఎం జిల్లా నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఈ అరెస్టుతో మా ఉద్యమంని ఆపలేరని బీజేవైఎం నిరుద్యోగుల పక్ష పోరాటంకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచర్ల అభిలాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే విద్యకు మంత్రి లేడు, కానీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మద్యానికి మాత్రం మంత్రి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. పక్కపాటి ఎమ్మెల్యేల చేరికలపై ఉన్న శ్రద్ధ రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై లేదు. జిల్లా నాయకత్వాన్ని ముందస్తు అరెస్టు చేయడం చాలా సిగ్గుచేటని అరెస్టును ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సంగపాక రాంబాబు, పెదమాం భరత్, జిల్లా ఉపాధ్యక్షులు ముంతసైదులు నేరెళ్ల అజయ్, జిల్లా కార్యదర్శి భరత్, అధికార ప్రతినిధి కానుగు గోపి, అసెంబ్లీ కన్వీనర్ లోహిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దుబ్బాక సాయి, పట్టణ ఉపాధ్యక్షులు చిట్యాల గోపిరెడ్డి, పట్టణ కార్యదర్శి వంశీ, అనిల్, కానుగు నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. మేము నిరుద్యోగులకు అండగా ఉండి ఉద్యమం చేసే తప్ప మేము పోలీసులు వాళ్ళని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ అరెస్టులు మమ్మల్ని భయపడేయలేవు. తప్పకుండా రానున్న రోజులో నల్గొండ జిల్లా యువమోర్చా నుంచి నిరుద్యోగులకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మా ఏదైతే 4 డిమాండ్లు ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా 25,000 టీచర్ మెగా డిఎస్సి, దాంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఏదైతే 4 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు న్యాయం పరిష్కరించే వరకు కూడా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని జిల్లాలో మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు మీ జిల్లాలో ఉన్న నిరుద్యోగులకి విద్యార్థులకు న్యాయం చేయకుంటే యువ మోర్చా మిమ్మల్ని అందరినీ అడ్డుకుంటుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా యువ మోర్చా నాయకుల రాష్ట్ర నాయకుడు అభిలాష్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆత్మ బలిదానం చేసుకొని ఈరోజు తెలంగాణ సాధిస్తే ఈరోజు తెలంగాణ మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, కార్యాలయాలు మారుతున్నాయి, కొత్త విగ్రహాలు వస్తున్నాయి, కానీ నిరుద్యోగులకి ఎలాంటి మార్పు లేదు. ఈరోజు తెలంగాణలో మేధావులు ఉన్నారు,
తెలంగాణ మేధావులు ఉద్యమాలు చేసి పాల్గొని ఈరోజు ప్రభుత్వానికి కొమ్ము కాల్చుకోరు నిరుద్యోగుల గురించి మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదైతే నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కమిటీ ఏదైతే టీఎస్పీఎస్సి ముందర శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతోని విచక్షణ రహితంగా మా యొక్క యువమోర్చా రాష్ట్ర నాయకులపై దాడి చేసింది. ఈ దాడిలో మా రాష్ట్ర నాయకులకి అనేక మంది తీవ్రంగా గాయాలై ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరపడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. తెలంగాణ తీసుకొచ్చుకుందే నిధులు నియామకాలనే ఒక స్లోగన్తో తీసుకొచ్చుకున్నాం. నీళ్ళ గురించి పక్కకు పెడితే నియామకాల గురించి మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులే తెలంగాణ విడిపోతే మనకి చక్కటి ఉద్యోగాలు వస్తాయి, చక్కటి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయని ఒక కారణం చేత 12 సంవత్సరాలు ఎంతోమంది అమరవీరులయ్యి మనకి తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వాలు మారిన పరిస్థితి మాత్రం మారట్లేదు. మొన్నటికి మొన్న మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా తెలివిగా ఎక్కడికెక్కడికి ముందేస్తే ఎక్కడెక్కడ పట్టుకుని వారిపై దాడి చేసి వాళ్ళని తీసుకెళ్ళి లోపడేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నిరసనగా ఈరోజు ఇక్కడ నల్గొండలో జిల్లా అధ్యక్షుడు రాఖీ గారి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ కార్యక్రమం చేస్తుంటే ముందస్తు అరెస్టుగా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చేసినటువంటి కార్యకర్తలు కూడా అదేవిధంగా తీసుకెళ్ళి భారత్ మాతాకి జై. గత ప్రభుత్వంలో యువకులపై ఉద్యోగ అవకాశాలు లేక 10 సంవత్సరాలు ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మారినా కూడా పాత ప్రభుత్వం ఏ విధంగా ఉందో పెద్ద దొర పాలన పోయి చిన్న దొర పాలన వచ్చింది. పాలన మారింది కానీ విద్యార్థుల యొక్క బతుకులైతే మారలేదు. బీజేవైఎం ఈ తెలంగాణలో నిరుద్యోగుల పట్ల ఒక దృఢమైన సంకల్పంతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు ఉద్యమం చేస్తూ ఎటువంటి అరెస్టులు చేసినా దాడులు చేసినా దేనికి కూడా వెనకడుగు వేయకుండా బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేవైఎం కార్యకర్తలందరం కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి ఈరోజు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగులకి అండగా బీజేవైఎం నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మండల స్థాయిలో మొదటిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ప్రజావాణిలో భాగంగా చింతపల్లి మండల ప్రజావాణికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరైనారు. మండల స్థాయి ప్రజావాణిపై మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల స్థాయిలో మొదటిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ప్రజావాణిలో భాగంగా చింతపల్లి మండల ప్రజావాణికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. మండల స్థాయి ప్రజావాణిపై మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సోమవారం రెగ్యులర్గా ప్రజావాణి నిర్వహించాలని, ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవాలి, పరిష్కారం అయ్యేవి వెంటనే పరిష్కరించాలి, లేకుంటే ఫిర్యాదుదారుకు స్పష్టంగా చెప్పాలి. ప్రతి సోమవారం మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించాలి. ఈ సమావేశంలో రాబోయే వారం నెలలో చేయాల్సిన పనులు చర్చించాలి. ఎన్నికల వల్ల రెగ్యులర్ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. 6 నెలల తర్వాత తిరిగి పాలనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కలిగింది. కొత్త ప్రభుత్వం ప్రజాపాలన పథకం కింద వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇదివరకే ఉచిత బస్సు, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసింది. తక్కినవి కూడా అమలు చేయడం జరుగుతున్నది. ప్రజాపాలన కింద లబ్ధి నేరుగా లబ్ధిదారులకే వెళ్ళాలి. మండల, గ్రామ స్థాయిలో రెగ్యులర్ శానిటేషన్, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. ప్రజాపాలన పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి గ్రామంలో ప్రజాపాలన కింద లక్ష్యాన్ని నిర్దేశించాలి. ధరణి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమైన రైతు పట్టా కోసం ఇబ్బంది పడరాదు. పథకాల అమలులో పంచాయతీ కార్యదర్శిది ముఖ్య పాత్ర పోషించాలన్నారు.
ఆయా పథకాల కింద గ్రామ స్థాయిలో లబ్ధిదారులను గుర్తించాలి. పంచాయతీ కార్యదర్శికి 2 నెలల్లో గ్రామంపై భూములు అన్నింటిపై పట్టు రావాలి. గ్రామ పంచాయతీ టీం చురుకుగా పనిచేయాలని, టీంకు గ్రామంలో ప్రతి వ్యక్తిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో కానివి మండల స్థాయికి రావాలి. గ్రామ పంచాయతీ టీం బలోపేతం కావాలని తెలిపారు. రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా ముఖ్యమని, గ్రామ పంచాయతీలో జరిగే పనులు సవ్యంగా జరగాలి, ఎలాంటి ఫిర్యాదులు రావద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, మండల ప్రత్యేకాధికారి DWO సక్కుబాయి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ సుజాత, ఎంపీపీ భవానీ హాజరయ్యారు. సో అక్కడ 10th to 15th ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళు మళ్ళీ ధరని కోటలో తీసుకుంటాం అవసరం ఉంది. ఎందుకు అంటే ఈరోజు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేదా ఇంకా ఎనీ స్కీమ్ ఇవి ఆయన అమ్ముకోవాలన్నా కూడా ధరణి పోర్టల్లో రైతు యొక్క పేరు ఉండి ఆన్లైన్లో ఆయన పట్టణాల పాలకు వచ్చి ఉండాలి. ఇది వెరీ క్రిటికల్ ఇష్యూ. అంటే మనందరికీ తెలుసు, మన పేరు మీద ల్యాండ్ ఉంది కానీ రికార్డ్ లేదు. ఎంత బాధపడటం తెలుసు. ఇక్కడ ఒక ల్యాండ్ ఉన్నది, ఉన్న తర్వాత ఆ ల్యాండ్కు రికార్డ్ సరిగా లేదు, రికార్డ్ మీ పేరు ఆన్లైన్లో రావట్లేదు. కాబట్టి మనం అది ఏంటిది అన్న ఒక అభద్రతా భావన జరుగుతాం. కాబట్టి ఇక్కడ చాలామంది రైతులకు 2018 నుంచి రైతు బంధు వస్తుంది, కానీ కొంతమంది రావట్లేదు. ఆ రాని వాళ్ళ బాధ మనం తీసుకోవాలి. జెన్యూ ఉన్నవాడు అంటే ల్యాండ్ ఇష్యూస్ అనేది ఒక సింగిల్ 3 ఇష్యూస్ మనం డివైడ్ చేసుకున్నాం. శానిటేషన్ కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించిన విధానాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కోట్లు కావచ్చు, అంటే ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్ర గవర్నమెంట్ చేస్తాం, ఈ గవర్నమెంట్ కూడా అవన్నీ కంటిన్యూస్ పడతాయి. అవన్నీ కూడా ఇక్కడ హ్యాంపర్ కాకుండా, సర్వీస్ కాకుండా వెళ్ళే విధంగా చూడాల్సిన బాధ్యత మనకు ఫస్ట్ ప్రయారిటీ. ప్రజాపాలన కార్యక్రమంలో మనం ఇప్పటికే కొన్నింటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. మహిళలకు రీవర్స్ కావచ్చు, 5 lakhs నుంచి ఫ్యామిలీకి 5 lakhs నుంచి 10 lakhs పర్మిషన్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు. తర్వాత రీసెంట్గా మీకు అందరూ కూడా అడిగే ఎందుకంటే నేను ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ ధరణి యాజ్ ఎ యూనిఫామ్ ప్రోగ్రామ్. ధరణి బిలాంగ్స్ టు ఎవ్రీ డిపార్ట్మెంట్. ఆ స్థాయికి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనం గట్టిగా జెన్యూన్ ఫార్మర్కు పట్టణ పాలకు చేయడానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రైతు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అంటే దిస్ సేమ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ధరణి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రతి ఒక్కరు కూడా మేము పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందులో సింపుల్ ఇష్యూస్. ఒక అప్లికెంట్ మన దగ్గర వస్తే మనం ల్యాండ్ సంబంధించి ఏం చూస్తూ ఉన్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ సంబంధించి టైటిల్ ఆయనకు ఉందా లేదా, అంటే ఆయనకు హక్కు పత్రాలు ఉన్నాయా లేదా. టైటిల్ వస్తుంది మామూలుగా. నల్గొండ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ ఎస్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మండలాలలో గల పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. తమ పరిధిలో అయ్యే సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని వారు తెలిపారు. నల్గొండ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ ఎస్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మండలాలలో గల పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. తమ పరిధిలో అయ్యే సమస్యలను 15 రోజులలో పరిష్కరిస్తామని వారు తెలిపారు. కలెక్టర్ పరిధిలో ఉండే సమస్యలను కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తామని వారు విన్నవించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్, నల్గొండ ఎంఆర్ఓ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి ముజ్జి, సూపరింటెండెంట్ రవీందర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలు జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు చేత విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు చేత విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల చేతిలో విద్యను పెట్టి విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే చర్యలకు పూనుకున్నారని, దీనిలో భాగంగానే విద్యను కాషాయకరణ, ప్రైవేటీకరణ కేంద్రీకరించి అంగట్లో సరుకులాగా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారు. నేషనల్ బెట్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అసమర్థత మూలంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థులు, 11 లక్షల నెట్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మోడీ ప్రభుత్వం సిబిఐ విచారణ పేరుతో కాలం గడిపి నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనికి పూర్తి బాధ్యత మోడీ వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఎన్టీఏను రద్దు చేసి లక్షలాది మంది విద్యార్థుల కోరిక మేరకు తక్షణమే పరీక్షలు నిర్వహించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ నవీన్, ఉదయ్, హరీష్, వెంకటేష్, బన్నీ, లోకేష్లు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ నల్గొండ పట్టణ నూతన కమిటీని సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతనంగా ఎన్నికైన వారికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి నియామక పత్రాలను అందజేసి అభినందించారు. ఎన్ఎస్యుఐ నల్గొండ పట్టణ నూతన కమిటీని సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతనంగా ఎన్నికైన వారికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి నియామక పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ విద్యార్థుల రాజకీయాలకు తొలిమెట్టని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐలో పనిచేసే విద్యార్థులు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘంలో క్రమశిక్షణతో పనిచేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. ఎన్ఎస్యుఐ పట్టణ ఉపాధ్యక్షుడిగా పి గురువేందర్, ఎస్కే అనీఫ్, ప్రధాన కార్యదర్శిగా కె శ్రీకాంత్, సిహెచ్ సంకీర్త్ రెడ్డి, ఆర్ మణికంఠ, కార్యదర్శులుగా సిహెచ్ వరుణ్ తేజ్, సిహెచ్ సునీల్, కోఆర్డినేటర్లుగా ఎన్ నిఖిల్, సతీష్లను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి టి సాయితేజ్, జిల్లా కార్యదర్శి బైరు ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షుడు మణిమధ్య సాయిరాం, పట్టణ అధ్యక్షుడు కొండా శరత్, జి సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ ఇటు చూడు. ఓకే రైట్, పక్క పెట్టుకుని నేను చూసాడు ఒక 2 నిమిషాలు కూర్చోండి. ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్కి వస్తుంది, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్కి వస్తుంది. మీ లెక్కేందంటే ఇప్పుడు గవర్నమెంట్ మీ అందరి లెక్కేందంటే కోమటిరెడ్డి సార్ మినిస్టర్ ఉంది. మీ అందరి లెక్కేందంటే ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యూన్సీ అంటే పోస్ట్ అంటే వాల్యూ ఉంటుంది. కోమటిరెడ్డి సార్ ఇలాంటి లెక్క
దాంట్లో మీరు రాజకీయాలు స్టార్ట్ చేసి మీ లైఫ్ ఇంకొక 10 సంవత్సరాలు ఊహించుకోండి, ఇంకొక 20 సంవత్సరాలు ఊహించుకోండి. మన ఒడిదొడ్డు కానీ ఇదే ఇప్పుడు ఎన్ఎస్ఏ రాజకీయంగా అడుగుపెట్టి ఈ ఎన్ఎస్ఏలో మీరు చేసే యాక్టివిటీస్, మీరు చేసే పని, మీరు చేసే అంటే కాలేజీలో ప్రవర్తన, ఇవన్నీ మీ లైఫ్కు ఆధారపడుతుంది. మీ లైఫ్ పొలిటికల్గా కానీ వ్యక్తిగతంగా కానీ మీ అమ్మ నాయన కళలు కన్నా లైఫ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. రోజు మీరు ఏం చేస్తారంటే టైంపాస్ చేయకూడదు. ఎన్ఎస్ఏ ఒక భాగం, కానీ చదువు అంతే ఉంటుంది. మనం ఈ ఎన్ఎస్ఏ తిన్నప్పుడు ఏంటంటే బల్బు బెటర్ మీకు ప్రెసిడెంట్ స్టేట్మెంట్ మీకు తెలుసు, ఇలా ఎమ్మెల్సీ అండి, కానీ అందరూ ఎమ్మెల్సీ కావాలి, అందరం ఎమ్మెల్యేలే కావాలి. ఏదో టైం వచ్చినప్పుడు ఎవరో ఒక్కరు అవుతారు, కానీ మన లైఫ్ ఉపయోగపడేది క్రమశిక్షణ నేర్చుకుంటుంది. మనం చేసే రోజు యాక్టివిటీలో భాగంగా ఒక వ్యక్తి సాయం చేసే విధంగా కానీ, మనం చదువుకునే విధానం కానీ, మీరు చేసే యాక్టివిటీ మీద మీ లైఫ్ ఆధారపడుతుంది. ఎన్ఎస్ఏ కావచ్చు, చదువు కావచ్చు, అందరూ చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ కావు, అందరూ కాదు, ఎస్పీ కావు, అందరూ కావు, ఆఫీసర్లు కావు. కానీ మన లైఫ్లో ముందు పోతుంది మెంటల్. డిగ్రీ కాలేజ్ ఫస్ట్ 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ పోతాం. ఇంటర్మీడియట్ పోయినాక ఏమవుతాం, మనం ఏం అర్థం కాదు, మనం ఏదో పెద్దోళ్ళ పరిస్థితి. ఇక ఇంజనీరింగ్ పోతే ఇక మనమే తోడు అనుకుంటాం. లైఫ్ అంతా ఖరాబ్ అయినా బాగైనా మీరు చూస్తున్నాం. మా బ్యాచ్ ఉన్నప్పుడు మాది 89 బ్యాచ్, మీరు గుడ్డులో గుడ్లేదు అంటే మీరు మా బ్యాచ్ 89 బ్యాచ్ అంటే మీరు మా వాళ్ళందరూ చూసుకుంటారు. ఇప్పటికి కూడా వాళ్ళ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, వాళ్ళు చేసే యాక్టివిటీ మీద ఆధారపడుతుంది. వాళ్ళ కుటుంబం సెట్ కాదు, వాళ్ళ పిల్లలు సెట్ కాదు. ఇప్పుడు అన్నీ కమర్షియల్ అయిపోయింది, విద్య కానీ ఆరోగ్యం కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు రిక్వెస్ట్ చేసిందంటే ఎన్ఎస్ఏ బలోపేతంతో పాటు మీ చదువు కూడా ముఖ్యం. ఈ వేవి గోల్ తిరుగుతుంది, వాళ్ళకి ఎవరు వెళ్ళకుండా తిరుగుతుంది. ఎస్ఐపైలకు అసలు రాజకీయాలు కూడా ఉండదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ శంకర గోశాల మరియు శ్రీ ప్రహ్లాద వరదలక్ష్మి నరసింహస్వామి వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవానికి నిర్వాహకులు రాపోలు శ్రీను ఆహ్వానం మేరకు జాతీయ చైర్మన్ సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పాల్గొన్నారు. శ్రీ శంకర గోశాల మరియు శ్రీ ప్రహ్లాద వరదలక్ష్మి నరసింహస్వామి వారి వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన స్వామివారి కళ్యాణోత్సవానికి నిర్వాహకులు రాపోలు శ్రీను ఆహ్వానం మేరకు జాతీయ చైర్మన్ సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు స్వామివారి కళ్యాణోత్సవంలో సేవించుకొని గోవులను మరియు స్ఫటికలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ నిర్వాహకులు ఇదే విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అతిపెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వీరితో మేకల శ్రీహరి, మెండు అఖిల్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. అలా ఫోటో అలా ఫోటో కూడా అందరూ మొత్తం కూడా మాట్లాడుకోవడం కూడా
నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన పేద విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మేడి హరికృష్ణ మాట్లాడారు. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన పేద విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మేడి హరికృష్ణ మాట్లాడుతూ ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆర్థిక ప్రోత్సాహం లేక వెనుకబడిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గడగోజు ఎల్లాచారి, లింగస్వామి, రాజు, నరసింహ మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆసరా ఫౌండేషన్ ఆధారంగా మాకు నోట్బుక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆసరా ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. నల్గొండ జిల్లాలోని ఎంతో ప్రసిద్ధి కలిగిన నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్గా బొమ్మపాల గిరిబాబు ఉద్యోగ బాధ్యతలో చేరారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు, వివిధ క్రీడా అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లాలోని ఎంతో ప్రసిద్ధి కలిగిన నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్గా బొమ్మపాల గిరిబాబు ఉద్యోగ బాధ్యతలో చేరారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు, వివిధ క్రీడా అసోసియేషన్ సభ్యులు హర్ష వ్యక్తం చేస్తూ గతంలో 2009 నుండి 2018 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు బొట్టుగూడ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో హైస్కూలుకు కనీసం ఆటలాడే మైదానం లేకపోయినా ఎన్జీ కళాశాలలో క్రీడా శిక్షణ శిబిరాలను నిరంతరం నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను చేరదీసి వారికి ప్రభుత్వ SC/ST/BC వసతి గృహాల్లో స్థానం కల్పించి ఉదయం సాయంత్రం వేళలో శిక్షణను నిర్వహించి బొట్టుగూడ పాఠశాల నుండి ఎంతోమంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేస్తూ కొనియాడారు. నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా శరత్ చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు. జగిని టెక్స్టైల్ అధినేత జగిని వెంకన్న ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి బొకే, చేనేత శాల్వాతో సత్కరించారు. వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న జగిని వెంకన్నను ఎస్పీ అభినందించారు. నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా శరత్ చంద్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు. జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి బొకే, చేనేత శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా గత 65 సంవత్సరాల నుండి వస్త్ర వ్యాపారం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న జగిని సేవల గురించి ప్రతి సంవత్సరం ఎస్పీ ఆఫీస్ గేట్ దగ్గర హెడ్ క్వార్టర్ చలివేంద్రము మరియు పట్టణంలో చలివేంద్రములు ఏర్పాటు, రోడ్ బ్యారికేడ్స్, సిట్టింగ్ బెంచెస్, వినాయక మట్టి విగ్రహాల పంపిణీ మరియు ప్రజా సేవ కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే జగిని దంతశాల ద్వారా కూడా బీదవారికి ఉచిత ట్రీట్మెంట్ సేవలు అందిస్తున్నామని డాక్టర్ జగిని ఆదిత్య తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జగిని వెంకన్నను అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎంఈఓకి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ మండలంలోనే ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, నోట్బుక్స్లు, యూనిఫామ్స్, ఫౌండేషన్ ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా ఫీజులు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎంఈఓకి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంతుల శంకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్లు, యూనిఫామ్, ఫౌండేషన్ ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా ఫీజులు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అర్హత లేని, అనుభవం లేని టీచర్లతో విద్య బోధించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో కనీస వసతులు లేకుండా నడిపిస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా విద్యాధికారి స్పందించి వెంటనే ప్రైవేట్ పాఠశాలలను తనిఖీలు చేయాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధికారి ప్రతినిధి పేరాల శంకర్,
ఆలేరు పట్టణ అధ్యక్షుడు భోగ శివ, మండల అధ్యక్షుడు కె మధు, బీజేపీ నాయకులు పి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓకే. గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీజేవైఎం తరఫున. విషయం ఏమనగా అంటే ఆలేరులో అధిక ఫీజులు, డొనేషన్లు, ఫౌండేషన్లు, ఐటీఐ పేర్లతో విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఆలేరు ప్రాంతం వ్యవసాయము, కూలీలు మీద ఆధారపడి బతికే జీవనం సాగిస్తుంటారు. అధిక ఫీజుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అలా తల్లిదండ్రులకు. కావున ఎంఈఓ గారు ఖచ్చితంగా ప్రైవేట్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. మన ప్రైవేట్ పాఠశాలలో విద్యా అర్హత లేని టీచర్లతో విద్య అభ్యసిస్తారు. దాన్ని మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతి సౌకర్యాలు లేవు. వాటి మీద దృష్టి పెట్టాలని మేము ఈరోజు ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. టీచర్లను పెట్టి విద్యాభ్యాసాన్ని ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తారు. అర్హత ఉన్న టీచర్లను పెట్టి బీఈడీ టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి విద్య బోధించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎంఈఓ గారు పుస్తకాల కాంచి, పెన్నుల కాంచి ప్రైవేట్ యజమానులు అమ్ముతున్నారు కాబట్టి వాటి మీద ఆ ప్రైవేట్ పాఠశాల మీద దృష్టి పెట్టి ఒకసారి ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేయాలని కోరుతున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక ఎన్జీఓ భవనంలో తెలంగాణ రైతు కూలీ సంఘం 1వ మహాసభను రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం మంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకేఎంకేఎస్ జాతీయ నాయకులు ప్రసాద్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో తెలంగాణ రైతు కూలీ సంఘం 1వ మహాసభను రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం మంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐకేఎం కేఎస్ జాతీయ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కారం కోసం ఉద్యమించాలని తెలిపారు. వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల కోసం పోరాడాలని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బొల్గూరి కిరణ్, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పడిగి యాదాద్రి, జిల్లా కార్యదర్శి కుర్మిండ్ల బాబు, జిల్లా సభ్యులు కంతి మహేందర్, అరుణోదయ కళాకారుల రాష్ట్ర కమిటీ సభ్యుడు నమిలే అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. జోహార్లు అమర వీరులకు, జోహార్లు జోహార్లు రైతాంగంలో అమరులైన అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు, తెలంగాణ రైతు కూలీ సంఘం అమర వీరులకు, అమర వీరుల ఆశయాలను, అమర వీరుల ఆశయాలను ఓ అరుణ పతాకమా దేవుడు మారే సాయు ప్రమది మన అన్న పదం జై 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 మన అన్న పదం జై వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక. కాబట్టి ఈ చట్టం ప్రకారంగా అనేక మంది రైతులు నిర్వాసితులయ్యారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉన్నది, దాదాపు అక్కడ ఒక 1,00,000 మందికి పైగా జనాభా, దాదాపు ఒక 60-70 ఊళ్ళే ఆ ప్రాజెక్టు కింద ఆ లక్షల ఎకరాల భూములు, ఆ పదుల సంఖ్యలో ఉన్నటువంటి గ్రామాలు, వాళ్ళందరినీ కూడా నిర్వాసితులను చేసి వాళ్ళకు నష్టపరిహారం అనేది ఇంతవరకు చేస్తుంది అక్కడ ప్రభుత్వం. గ్రామాలన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్నింటినీ మేము చెల్లిస్తామని చెప్పి అన్నారు. వాళ్ళని ఎలాగొట్టారు. వాళ్ళు మైదాన ప్రాంతాలలో పోయి వాళ్ళంతా ఏజెన్సీ ప్రాంత ప్రజలు, ఆదివాసీ ప్రజలు మెజార్టీగా, నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు.
వీళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వకుండా గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు ముక్కుతిప్పులు పెడుతున్న పరిస్థితి అక్కడ రైతులు. ఒకవేళ రైతు ఒప్పుకుంటేనే అది వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని ఈ రాష్ట్రాలలో మీ ఇష్టమైనట్లుగా చేసుకోండి అని చెప్పి వాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని తిలకించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని తిలకించారు. కళ్యాణం అనంతరం మోత్కూర్ గ్రామంలో స్వామిని రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు నాగార్జున రెడ్డి, కుమ్మిడి ప్రభాకర్ రెడ్డి, పోచం సోమయ్య, మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, దొంతి నరసింహారెడ్డి, గౌరు సత్యనారాయణ, గౌరవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ 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 పాహి మాం, శ్రీనివాస రక్షణ, వెంకటేశ పాహి మాం, శ్రీనివాస రక్షణ, శ్రీనివాస 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 పాహి మాం. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండని మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సంవత్సర కాలంగా కోడిగుడ్ల బిల్లులు చెల్లించడం లేదని మరియు నెలల తరబడి ఇతర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తక్షణమే ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బోడా భాగ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫామ్ ఇవ్వాలని, సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకురాలు చెరుకు వసంత, మేఖ్యల వరమ్మ, కొంత జయరమ, లక్ష్మి, లలిత, కృష్ణ, సుభద్ర, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. బేబీ దర్శకుడు సాయి రాకేష్ రిలీజ్ చేసిన నేను కీర్తన చిత్రంలోని సీతాకోకై రిలికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్రం విజయంపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసిందంటూ ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చిత్ర దర్శకుడు కథానాయకుడు చిమట రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. చిమట రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన నేను కీర్తన చిత్రం నుంచి విడుదలైన సీతాకోకై ఎగిరింది మనసే లిరికల్ వీడియోకు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను సంచలన దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం తెలిసిందే. ఈ పాటను కులమనాలిలో ఏరికోరి ఎంపిక చేసిన పలు అందమైన లొకేషన్స్లో చిత్రీకరించారు. చిమట ప్రొడక్షన్స్ పతాకంపై చిమట రమేష్ బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ చిమట రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోయిన్లుగా, చిమట జ్యోతిర్మయి USA సమర్పణలో చిమట లక్ష్మీకుమారి నిర్మించిన నేను కీర్తన చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బేబీ దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేసిన సీతాకోకై లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్రం విజయంపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది అంటూ ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చిత్ర దర్శకుడు కథానాయకుడు చిమట రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. నేను కీర్తన చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. మల్టీ జోనల్ ఫిలింగా తెరకెక్కి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న నేను కీర్తన చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులమనాలిలో చిత్రీకరించిన పాటలతో పాటు 6 రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. హెడ్లైన్స్ మరోసారి. చింతపల్లి మండల ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ సి నారాయణ గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలన్న కలెక్టర్. గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐటియుసి కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్. బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగిన దాడికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ప్రజావాణి సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలని మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి సిబ్బందికి తగు సూచనలు చేసిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నల్గొండ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. ప్రజల నుండి వినతులను స్వీకరించిన అధికారులు. నెట్ పరీక్షలలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపట్టాలి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన PDSF రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు. విద్యార్థులు NSUI బలోపేతంలో పాటు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి.
శ్రీ శంకర గోశాల మరియు శ్రీ ప్రహ్లాద వరదలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాల ముగింపు. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. పేద విద్యార్థులకు అండగా ఆసరా స్వచ్ఛంద సేవ ఉంటుందన్న సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ. బొట్టుగూడ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా బొమ్మపాల గిరిబాబు హర్ష వ్యక్తం చేసిన పలువురు క్రీడాభిమానులు. నూతన ఎస్పీ శరత్ చంద్ర పవార్ని సన్మానించిన జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎంఈఓకి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంతుల శంకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చిన ఏఐకేఎంకేఎస్ జాతీయ నాయకులు ప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. నేను కీర్తన చిత్రం సీతాకోకై ఎగిరింది మనసే సాంగ్కు సోషల్ మీడియాలో సూపర్ స్పందన. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్న చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమట రమేష్ బాబు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.